పైకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ 3 కలిపి నేను పోటీ చేస్తాను. మీరు ఓటు వేయాల్సింది కమలం గుర్తుకి. ఏ రోజు కూడా మీ అవసరాల గురించి ఆలోచన చేయని వాడు, ఏ రోజు కూడా మీరు కనీసం మనుషులుగా చూడని వాడు ఎమ్మెల్యే అంటే దేవుడా అన్నా. అమ్మ మీకు అందరికీ చెప్తా ఉన్నా, అయ్యలారా మీకు అందరికీ చెప్తా ఉన్నా, మీరు ఓటేసి మీ ముందు చేతులు కట్టుకొని నిలబడేవాడు ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి నీకేం కావాలని అడిగినాడా అని సొటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమన్నా అంటే ప్రజలందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలా, ఒంగొంగి దండాలు పెట్టాలా, పొళ్ళు దండాలు పెట్టాలా అని అనుకునే ఈ ఎమ్మెల్యే మీకు అసలు పనికొస్తాడా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్నిసార్లు ఓటేశారని అడుగుతా ఉన్నా. ఇంకనైనా చెంపలేసుకుని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది కదా అని మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కూడా ఆలోచన చేయకపోతే ఆ రాక్షసుడు మీ ఇళ్ల మీద పడతాడు అని చెప్తా ఉన్నా. మీ బతుకులు మారవు అని చెప్తా ఉన్నా. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా ఏ ఊర్లో కూడా లేదు అని చెప్తా ఉన్నా. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మీ అవసరాలు రోడ్లు పెంచాల్సి ఉంది, మీ అవసరాలు బైపాస్ వేయాల్సి ఉంది, మీ అవసరాలు ఇళ్ళు, మీ అవసరం అన్నది డ్రైనేజ్, మీ అవసరం అన్నది కరెంటు, మీ అవసరం అన్నది పెట్టుకో ఇళ్ళు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లున్నా, మీ అవసరం అన్నది మరుగుదొడ్లు, మీ అవసరం అన్నది మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు. ఏమీ చదువుకోని ఎమ్మెల్యేని మీరే గొప్పగా, కనీసం చదువుకోని ఎమ్మెల్యే మీరు ఓటేస్తే ఎమ్మెల్యేగిరి అంటే కేవలం తన కుటుంబం కోసం సంపాదించుకోవడం, జనాల మీద పడి దోచుకోవడం, వాళ్ళకు వచ్చిన నిధులన్నీ కూడా మన జోబులో మన ఇంట్లో సంచులు కట్టి మూటలు డబ్బులు కూడేసుకోవడం, ఇది సాయిప్రసాద్ రెడ్డి తెలిసిన రాజకీయం. ఇది మీ ఎమ్మెల్యే చేసేటువంటి గొప్ప విషయాలు. పేదోడుగానే ఉండిపోయా, ఈయనేమో 100,000 కోట్లకు పడగలెత్తే. పేదోడి కోసం పంపిస్తున్నటువంటి ప్రభుత్వం డబ్బులన్నీ ఏమైపోయినాయంటే ఎవరికి తెలియదు. వచ్చిన డబ్బులు వస్తూనే ఉన్నాయి, ప్రజలకు మాత్రం చేరట్లే. ప్రతి దాంట్లో కమిషన్, ప్రభుత్వ స్కీముల్లో కమిషన్, అభివృద్ధి చేస్తామంటే కమిషన్, చివరికి మీరు సొంత వ్యాపారాలు పెట్టుకుంటే ఆయనకి కమిషన్. ఇట్లాంటి ఎమ్మెల్యేని ఇంకెంతకాలం భరిస్తారు అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. హనుమాన్ నగర్ లో ప్రజలు కష్టాలు ఇప్పుడే చెప్తా ఉన్నారు. నేను అక్కడి నుంచి వస్తున్న సమయంలో పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని. మంచినీటి సమస్య కోసం కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న చెరువుల్ని బాగు చేసి వర్షాకాలంలో వచ్చే నీటిని ఒడిసి పట్టి వేసవి కాలానికి వాడుకోవడానికి తగిన నిధులు ఇచ్చింది. మనకు నీళ్లు స్టోర్ చేసుకోవడానికి రామ్జలా అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దశాబ్దాలుగా ఆదోని మంచినీళ్ళ అవసరాలని తీరుస్తా ఉంది. గత 5 సంవత్సరాలుగా రామ్జలా ప్రాజెక్టుకి సంబంధించి ఏ చెరువు అయితే
ఆదోని ప్రజల దాహం తీరుస్తుందో ఆ చెరువును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, దాన్ని రిపేర్ చేయకపోవడం, దానికోసం వచ్చిన నిధులన్నిటినీ కూడా మింగేయడం, దాంట్లో చేపలు పెంచడం, మళ్ళీ అది కాకుండా చేపలు పెంచుకొని దాన్ని పట్టుకొని తినడం, ఇవన్నీ చేసి సర్వనాశనం చేశారు. అయ్యా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి వేసవిగా నువ్వు ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు నీకు ఇక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు కదా. ప్రతి వేసవిలో కూడా ప్రజలకు నీళ్ల కష్టం ఉందని తెలుసు కదా నీకు. ఈ సంవత్సరం వేసవిలో కష్టం ఉంటే వచ్చే వేసవి కాలానికి ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలా, ప్రజలకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలా అనే ఆలోచన కూడా లేకుండా కేవలం సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా, సొంత కబ్జాలు చేసుకుంటా, ప్రజలకు వచ్చిన డబ్బులని నువ్వు మింగేస్తా 10 ఏళ్లుగా ఏం చేసినావు ఈ ప్రజలకు కూడా? ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే నువ్వు ఒక ఎమ్మెల్యేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను మళ్ళీ ఒకసారి ఎన్నుకోవాలా అని అడుగుతున్నా. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓటేయమని అడుగుతా ఉన్నావు సాయిప్రసాద్ రెడ్డి అంటా ఉన్నా. ఆయనకు తోడు ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు, కౌన్సిలర్ గా ఉన్నటువంటి భర్త నాగరాజ్ అని. ఆయన పెద్ద గ్యాంగ్స్టర్ అయితే, ఆయన ముఠా నాయకుడు అయితే ఇక్కడ ఒక చిరనాయకుడు, ఆయన ఒక డీలర్ కూడా ఇక్కడ. మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అరాకొర తక్కువ వేసి రేషన్ పంచుతున్నాడంట. నువ్వు వైఎస్ఆర్సీపీకి జై అనకపోతే, మా సాయిప్రసాద్ రెడ్డికి జై అనకపోతే నీ రేషన్ కట్ చేసేస్తానంటాడట, పింఛన్ డబ్బులు కట్ చేసేస్తానంటాడంట, నీకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములన్నీ కట్ చేస్తానంటాడంట. ఏమయ్యా నాగరాజు, నీ అబ్బ సొత్తు ఏమైనా ఇస్తున్నావేడా? నరేంద్ర మోదీ గారు ఇక్కడ పేద ప్రజలు ఆకలి తీర్చడానికి ఇంటింటికి రేషన్ ఇమ్మని చెప్పి లారీల్లో వేసి పంపిస్తా ఉంటే పందికొక్కుల్లాగా సగం తినేసి సగం మాత్రమే ప్రజలకు పంచి దాన్ని కూడా ప్రజలు బెదిరిస్తావా? తమాషాలు పెడతారా వీళ్ళు ఏమన్నా? డీలర్షిప్ అంటే బాధ్యతగా ఉండి నరేంద్ర మోదీ గారు ఇచ్చే రేషన్ ని ఇంటింటి పేదవాడికి చేర్చి వాళ్ళ ఆకలి తీర్చడం అదో గొప్ప బాధ్యత. దాన్ని అలుసుగా తీసుకొని, పేదవాడు భయాన్ని అలుసుగా తీసుకొని రేషన్లు కట్ చేస్తానంటావా? అంతెందుకు, నేను మొన్ననే స్టోరేజ్ ప్లేస్కి వెళ్ళాను. బియ్యాన్ని ఎలా బొక్కి తినేస్తా ఉన్నారో ఇటువంటి నాగరాజు లాంటి కౌన్సిలర్ కానీ, ఈ ఎమ్మెల్యే కానీ ఇక్కడ పేద ప్రజలకు లారీల్లో నరేంద్ర మోదీ వేసి పంపిస్తున్నటువంటి బియ్యాన్ని పక్కదావు పట్టించి దాన్ని తీసుకెళ్లి బళ్ళారిలోనో పక్క రాష్ట్రంలోనో తీసుకెళ్లి ఏ విధంగా సొమ్ము చేసుకుంటా ఉన్నారు, ఒక మాఫియా లాగా ఏర్పడి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పేద ప్రజలకు మాయ మాటలు చెప్పి మంచి బియ్యం కాదని చెప్పి మీరందరూ అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోదీ గారు మీకు బియ్యం పంపించే సందర్భంలో మార్కెట్లో నెంబర్ 1 క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ బియ్యాన్ని ఏరి కోరి అధికారులు పోయి దాన్ని టెస్ట్ చేసి సంచుల్లో వేసి మీకు పంపిస్తారు. ఈ దుర్మార్గులందరూ కూడా ప్రచారం చేస్తారు డీలర్ దగ్గర నుంచి, ఈ బియ్యం మంచివి కాదు, ఇవి వండుకోవడానికి పనికిరావు, ఈ హోటళ్ళకి వేసేయాలా, ఇవి ఉపయోగపడకపోతే నీకు ఫ్రీగా ఇస్తా ఉన్నాను కదా, నాకు 6 రూపాయలు కమ్ము, 4 రూపాయలు కమ్ము అని వాళ్లకు మోసపు మాటలు చెప్పి కొనుక్కుంటారు. వీళ్ళకి 7 రూపాయలు కమ్మి పేద ప్రజలు నిజమేనేమో ఆ బియ్యం మంచివి కాదేమో అని చెప్పి బయట పోయి 40 రూపాయలు 50 రూపాయలకు పెట్టుకుంటా ఉన్నారు. 7 రూపాయలకు 6 రూపాయలకు కొన్న బియ్యాన్ని తీసుకెళ్లి స్మగ్లింగ్ చేసి ఎక్కడో పోర్టుల్లో నుంచి విదేశాలకి, పేద దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అక్కడ పోయి మీ దగ్గర కొన్నటువంటి 4 రూపాయలు 5 రూపాయల బియ్యాన్ని వీళ్ళు 45 రూపాయలు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఇట్లాంటి ప్రజల మీద కూడా,
ప్రజలకు ఆకలి తీర్చేటువంటి బియ్యం మీద కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నవాడు ఇక్కడ ఉన్న కౌన్సిలర్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. వీళ్ళకి అది ఇది అని లేదు, ఏది దొరికితే తినేయడమే, ఏమి దొరికితే దాని డబ్బులు వేసుకోవడమే. పేద ప్రజలు నాకు ఓటేశారే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను గెలిపించినారే, వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామన్న ఒక్క పూటైనా ఆలోచన చేశావా ఎమ్మెల్యే? దానికి తోడు ముఠ, ఇక్కడ దానికి అనుచరుడు, నేను కౌన్సిలరు, నేను డీలరు, నేను తోపు తురుము. రేపు 15 రోజులు నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నా. నాగరాజు చెప్తా ఉన్నా, సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నా, నీకు చెప్తా ఉన్నా, నిన్ను పంపించిన ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నా. పేద ప్రజల మీద ఉన్నటువంటి, పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వసతులు కానీ, పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన బియ్యం పందికొక్కుల్లాగా మీరు తింటే మొత్తం కక్కిస్తా, మొత్తం కక్కిస్తా. పేదవాడు బాధపడితే మేము చూడం. మాకు నరేంద్ర మోదీ అదే నేర్పించినాడు, మేము ఇక్కడ అదే చేస్తాం. ఎవడన్నా అవినీతి చేసినా, ఎవడన్నా ప్రజలను భయపెట్టినా మాకు జై అనకపోతే ఏమయ్యా దేవుళ్ళ మిమ్మల్ని జై అనాలా? మంచి పని చేస్తే దేవుడు అంటారు, మీరు చేసే పనికి మాలనికి తూతూ వాళ్ళకి ఇంకేమంటారా మిమ్మల్ని? జనాలు తూ అని అంటే కూడా సిగ్గు లేకుండా ఇంకా మీరు అవినీతి చేస్తానంటే ఎలా? ఒకప్పుడు జరిగింది, 10 ఏళ్ళు నడిచింది, మీకు అడిగేవాళ్ళు లేడని, అడ్డుపడేవాళ్ళు లేడని ఎంత కావాలంటే దోచుకొని తిన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ప్రతినిధిగా ఈరోజు 3 పార్టీల తరఫున, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు అండగా డాక్టర్ పార్థసారథి ఉంటాడు. ఏ అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఈరోజు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నేను ఎమ్మెల్యే కావాలని, 3 పార్టీల వైపు నుంచి వాళ్ళ కోరికలు తీర్చాలని, ఈ దౌర్జన్యం పోవాలని, ఈ గూండాయిజం పోవాలని, భయపెట్టే రాజకీయాలు ఉండకూడదని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. నువ్వు ఆపలేవు. ఇంకా ప్రజల ఆలోచనల ప్రకారంగా నేను ఎమ్మెల్యే అవుతాను, ప్రజల ఆశలు తీరుస్తాను, వాళ్ళకు కావాల్సిన బియ్యాన్ని సరైన టైంకి వాళ్ళకి అందిస్తాను, అవసరమైతే 1 కిలో ఎక్స్ట్రా ఇస్తామే తప్ప తగ్గించే పని ఏ రోజు చేయమని ప్రజలకందరికీ హామీ ఇస్తాం. నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి రేషన్తో పాటుగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలంటాడు, ప్రతి పేదవాడికి ఏరి కోరి ఎతికి ఇల్లు ఇస్తాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలంటాడు, తప్పనిసరిగా ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మిస్తాం. ప్రతి కాలనీల్లో కూడా మురుగునీటి కాలువలు ఉండకూడదు, రోడ్లు బ్రహ్మాండంగా ఉండాలని నరేంద్ర మోదీ చెప్పాడు. ప్రతి వీధికి కూడా కాలువలు తవ్విస్తాం, ప్రతి వీధిలో కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటి ముందు వెళ్ళడానికి రోడ్లు వేస్తాం. మీ ఊర్లోకి వెళ్ళి చూడండి, ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఎలా విసిగిపోతా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు 10 సంవత్సరాల ముందు మీరు ఎమ్మెల్యే కానప్పుడు కూడా రోడ్లు ఇలాగే ఉండే, 10 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా ఏం పని చేసినట్టు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలకు ఏ పని చేయకుండా కేవలం నువ్వు నీ కుటుంబం బాగుపడితే చాలు, మేము 1000 కోట్లు సంపాదిస్తే చాలు, డబ్బులు మూటలు మా ఇంట్లో వేసుకుంటే చాలు, ప్రజలు ఏడపోయినా పర్లేదంటే దాన్ని రాజకీయం అంటారా అని అడుగుతున్నాం. ఈ రాజకీయానికి చెల్లింది ఆ రాజకీయం, నువ్వు ఇప్పటిదాకా చేసిన రాజకీయాన్ని ప్రజలు పూర్తిగా విసుక్కుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీగా డాక్టర్ పార్థసారథిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు.